Hi guys, good evening. Good evening, sir. Good evening, sir. Good evening, అమ్మా. నిన్నటి వరకు చెప్పిన కాన్సెప్ట్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లీజ్ ఫైనాన్సింగ్ అనేది మనకి కావలేదు, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాకుండా రిమైనింగ్ ఇంకా వేరే టాపిక్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాలమ్మా, ఉన్నాయా లేవు? No, sir. ఓకే అమ్మా, లీజ్ ఫైనాన్సింగ్ చెప్పుకుందాం మరి ఇప్పుడు. లీజింగ్, నా రైటింగ్ కొంచెం అర్థం చేసుకోండమ్మా, కొంచెం ఇబ్బంది పడాలి తప్పదు. అసలు మనకి లీజింగ్ అంటే ఏంటి సార్? లీజింగ్ అంటే ఎవరికైనా బేసిక్ ఐడియా ఉందా? లీజ్కి ఇవ్వడం అంటే ఏంటి, లీజ్కి ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఆర్ లీజింగ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి చెప్పండి. ఎస్ నవీన్. ఎస్, యాక్చువల్గా లీజ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక హౌస్ ఉందండి, ఆ హౌస్ నేను ఇప్పుడు రెంట్కి ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే హౌస్ రెంట్కి ఇవ్వచ్చు లేదా లీజ్కి ఇవ్వచ్చు. రెంట్కి ఇస్తే నేను పర్ మంత్ ఒక 20,000 రూపీస్ ఛార్జ్ చేస్తాను అనుకోండి. అలా కాకుండా పర్ మంత్కి అయితే ఎంత ఛార్జ్ చేస్తున్నా, 20,000 ఛార్జ్ చేస్తున్నా. అలా కాకుండా నేను లీజ్కి ఇవ్వాలనుకుంటే మీరు నా దగ్గర 10 lakhs డిపాజిట్ చేయాలని చెప్పా. మీరు 10 lakhs డిపాజిట్ చేస్తారా, 20,000 పర్ మంత్ ఉంటారా చెప్పండి. $20,000 పర్ మంత్ రెంట్ పే చేస్తారా, ఆర్ 10 lakhs నా దగ్గర డిపాజిట్ చేస్తారా చెప్పండి అమ్మా. విచ్ వన్ ఇస్ ఎ బెటర్ ఆప్షన్ ఫర్ యూ? మీరే ఇప్పుడు నా దగ్గర రెంట్ తీసుకోవాలనుకోండి హౌస్, ఆర్ ఎల్స్ నేనే మీ దగ్గర రెంట్ తీసుకోవాలనుకోండి. నేను మీ ప్లేస్లో ఉంటే ఏది చూస్ చేసుకుంటాను? రెండింటిలో 10 lakhs నా దగ్గర లేవు, సరే 10 lakhs అంటే నా దగ్గర అమౌంట్ లేవు సార్, నేను బ్యాంక్లో తీసుకుని వచ్చి మరి మీ దగ్గర పెడతా 10,000, 10 lakhs పెట్టొచ్చు. అలా బెటర్ ఆప్షన్ అయినా కాదా? గైస్ స్పీక్ అవుట్, మాట్లాడాలమ్మా. ఒకవేళ సడన్గా ఆ హౌస్ని అడిగారనుకుంటే వేస్ట్ ఏం అవుదమ్మా. లీజ్ అగ్రిమెంట్ అయిన వెంటనే, లీజ్ అగ్రిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 year రాసుకున్నాం అనుకో, 1 year అయిన వెంటనే ఈ ఫుల్ అమౌంట్ మీకు వస్తుందమ్మా. 2 years రాసుకుంటే 2 years తర్వాత ఆ ఫుల్ అమౌంట్ మీకు వస్తుంది. బట్ అగ్రిమెంట్ ఫిల్ అయిన తర్వాత ఇస్తారమ్మా. మీరు 1 yearకి రాసుకుని మాకు 6 months అమౌంట్ ఇచ్చారంటే ఎవరు? 1 year ఫినిష్ అయిన తర్వాత ఇస్తారు అమౌంట్ అది మీకు. నెక్స్ట్, ఎనీ ఫర్దర్ ఒపీనియన్స్? ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ అంటే ఏంటమ్మా, అప్పుడు సరే మన దగ్గర 10 lakhs లేవు, 10 lakhs నా దగ్గర ఇప్పుడు లేవు, నేను బ్యాంకులో లోన్ తీసుకొచ్చి పెడతా. బ్యాంకులో లోన్ తీసుకొచ్చి ఇక్కడ పే చేసి 20,000 లేదు, నేను ఈఎంఐ కింద పే చేసుకుంటాను సార్. బ్యాంకులో 20,000 ఈఎంఐ పే చేస్తాను, ఇక్కడ రెంట్ ఇవ్వకుండా, అందుకే నేను లీజింగ్ ఒప్పుకుంటాను సార్ అని చెప్తాను నేను. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఏది బెటర్ ఆప్షన్ అంటారు? ఇక్కడ పే చేసి 20,000 ఇక్కడ కూడా పే చేస్తున్నా కదా, ఎక్కడైనా డబ్బులు పే చేస్తున్నా కదా, మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి చెప్పిన? మా లక్ష్మీ గాయత్రి, గైస్ శ్రవంతి, సరే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. ఇప్పుడు 10 lakhs తీసుకొచ్చానమ్మా బ్యాంక్ దగ్గర, ఈఎంఐ పే చేస్తున్నా. ఎన్ని ఇయర్స్కి ఏమన్నామండి? నేను ఒక 10 yearsకి పే చేస్తానని చెప్పాను, ఒక 8 yearsకి పే చేస్తానని చెప్పాను. ఈఎంఐ మాత్రం పర్ మంత్ 20,000 కట్టాలి. 20,000 నేను పే చేస్తున్నాను.
అలాగే ఇంకో ఆప్షన్ ఉంది నా దగ్గర, ఇలా అప్పు తీసుకోకుండా డైరెక్ట్గా 20,000 రెంట్ కట్టుకోండి సార్, మీరు రెంట్కైనా ఇవ్వండి, రెంట్ బేస్ మీద ఇవ్వండి అని చెప్తారు. బట్ నేను పర్సనల్గా నన్ను అడిగితే నేను ఏ ఆప్షన్ ప్రిఫర్ చేస్తానంటే 20,000 బ్యాంక్లో కట్టినదే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకు సార్, ఇక్కడైనా 20,000 కదా, ఇక్కడైనా 20,000 కదా. అవునండి, ఇక్కడైనా 20,000, ఇక్కడైనా 20,000 మనం పే చేసేది. బట్ కానీ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోన్ అమౌంట్ ఉంది కదండి, ఈ లోన్ నేను తీసుకుని ఇక్కడ 20,000 కడతాం వల్ల ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అయిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 years అగ్రిమెంట్ రాసుకున్నాను అనుకోండి ఓనర్ దగ్గర, ఈ 5 years అయిన వెంటనే నేను ఎంతైతే అమౌంట్ పే చేశానో 10 lakhs పే చేశాను వాడి దగ్గరికి, బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుని హౌస్ ఓనర్కి నేను 10 lakhs ఇచ్చాను. ఆ అమౌంట్లో నుంచి ఎంతో కొంత ఛార్జెస్ వాడు కట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ రిపేర్ ఛార్జెస్ అంటున్నాం, పెయింటింగ్ ఛార్జెస్ అన్నా కొంత కట్ చేసుకుంటారండి, ఒక 50,000 అలా. ఆ కట్ చేసుకుని 9,50,000 నాకు కేసు ఇచ్చేస్తారండి. 9,50,000 అనేది నాకు మళ్ళీ తిరిగి ఇస్తారు. బట్ ఇక్కడ రెంట్కి 20,000 చెప్పిన, నువ్వు 5 years కట్టినా సరే, 5 years అంటే ఎంత అండి, ఎన్ని మంత్స్ అండి, 60 months అండి. 60 months నువ్వు 20,000 చెప్పిన కట్టినా సరే పర్ మంత్కి ఎంత అవుతుంది సార్, 12 lakhs అవుతుందండి. మీరు ఇక్కడ 12 lakhs కట్టినా సరే మీకు తిరిగి ₹1 కూడా వెనక్కి రాదు. అవునా, కాన్సెప్ట్ అర్థమైందా గైస్? మళ్ళీ చెప్తాను చూడండి అమ్మా, చెప్తున్నానమ్మా ఒక నిమిషం. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయా, అయితే 10 lakhs తీసుకొచ్చి ఆ ఓనర్ దగ్గర పెట్టాలి, లేదా 20,000 per month మనం కట్టాలి. అవునా, ఇప్పుడు నా దగ్గర 10 lakhs ఇవ్వండి, నేను బ్యాంక్లో నుంచి లోన్ తెచ్చుకుంటాను. బ్యాంక్ వాడు ఏమన్నాడు, పర్సనల్ లోన్ కాబట్టి 18% ఇంట్రెస్ట్ రేట్ అండి, ఇంట్రెస్ట్ రేట్ వేస్తా ఉన్నాడు. 18% ఇంట్రెస్ట్ అంటే మనం ఒక 5 years రీపే చేస్తాను ఒప్పుకున్నామండి. అప్రాక్సిమేట్గా మనం 12 lakhs రీపే చేయాల్సి వచ్చింది. 12 lakhs అనేది మనం రీపే చేయాల్సి వచ్చింది. ఓకేనా, అంటే పర్ మంత్కి ఇక్కడ మనం కట్టాల్సిన ఈఎంఐ అమౌంట్ 24,000 అండి. 24,000 నేను ఈఎంఐ కడుతున్నా బ్యాంకులో, నేను తీసుకున్న లోన్కి బ్యాంకులో నేను 24,000 పర్ మంత్ పే చేస్తాను. ఈ పాయింట్ ఒకటి అర్థమైందా? నేను 10 lakhs లోన్ తీసుకున్నందుకు పర్ మంత్ 24,000 చెప్పున నేను బ్యాంకులో పే చేస్తున్నా 24,000 ఈఎంఐ. ఈ పాయింట్ అర్థమైందా? ఈ 10 lakhs తీసుకొచ్చి నేనేం చేస్తున్నానండి, హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర హౌస్ తీసుకుని నేను మీ దగ్గర లీజ్ పెడుతున్నానండి, లీజ్కి 10 lakhs పెడుతున్నానని చెప్పి లీజ్ అగ్రిమెంట్ మీద సైన్ చేసి 10 lakhs ఇస్తాం. ఓకేనా, ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. మనం కాకపోతే లీజ్ కింద తీసుకోకుండా మంత్లీ రెంటల్ బేసిస్ కింద తీసుకుని, మేము లీజ్ ఇవ్వలేమండి, ఒకేసారి 10 lakhs ఇవ్వలేము మీకు, ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తాం, 20,000 per month కడతామని చెప్తాం. ఇక్కడ లీజ్ అగ్రిమెంట్ ఏం చేస్తున్నాం, బేసిక్గా లీజ్ అగ్రిమెంట్స్ ఎప్పుడైనా సరే కొంచెం తక్కువ టైంకి రాసుకోవాలండి, ఎక్కువ టైంకి రాసుకోవచ్చు. ఎందుకంటే సడన్గా మనం ఉండి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకోండి, రిమైనింగ్ టైంతో ఫినిష్ అయ్యే వరకు మనకి ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 years లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నాం అనుకోండి, 2 years ఉండి రిమైనింగ్ 3 years ఉండకుండా మాకు అమౌంట్ ఇచ్చేయండి వాళ్ళు ఎవరండి, మొత్తం 5 years కంప్లీట్ అయినాకే ఇస్తారు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 5 years లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నాం అనుకోండి, 5 years లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నాం, 5 years లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నందుకు మనం ఎంత పెడుతున్నాం, 10 lakhs అమౌంట్ మనం డిపాజిట్ చేస్తున్నాం ల్యాండ్ లార్డ్ దగ్గర. అవునా గైస్, అర్థమైందా? 10 లక్షల రూపాయలు పెడుతున్నాం వాళ్ళ దగ్గర. అలా కాకుండా నా దగ్గర అంత అమౌంట్ లేదండి, నేను పర్ మంత్ రెంట్ పే చేస్తాను, ఇదేంటిది రెంట్ అండి, మనం పే చేసి రెంట్ అమౌంట్, నేను రెంట్ పర్ మంత్ పే చేస్తాను, నీకు 10 lakhs ఒకసారి పెట్టగానే అంటాను. ఓకే అని ఒప్పుకుంటారు వాళ్ళే. మీరు 20,000 per month పే చేసినా సరే ఒక 5 years ఉన్నారనుకోండి, అదే హౌస్లో ఒక 5 years ఉన్నారనుకోండి, ఓకేనా, 5 years ఉన్నందుకు మీరు టోటల్ ఎంత పే చేస్తున్నట్టండి ల్యాండ్ లార్డ్కి, పర్ మంత్కి 20,000 అంటే 5 yearsకి ఎంత పే చేస్తున్నట్టండి, 12 lakhs పే చేస్తున్నారండి. అవునా, ఇక్కడ వరకు అర్థమైందా? బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే
5 years అయిన తర్వాత లీజ్ అగ్రిమెంట్ ఎప్పుడైతే ఫినిష్ అయ్యిందో, లీజ్ అగ్రిమెంట్ ఫినిష్ అయిన వెంటనే ఇన్ కేస్ మనం లీజ్ అగ్రిమెంట్ కానీ రాసుకుని ఉంటే 12 lakhs మనం ఏదైతే డిపాజిట్ చేసిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ లో సమ్ రిపేర్ ఛార్జెస్ ఎయ్యోటి కట్ చేసుకుని, రిపేర్ ఛార్జెస్ అంటే సమ్ 50,000 to 1 lakh ఉంటాయి అనుకోండి, 1 lakh కట్ చేసుకుని రిమైనింగ్ 11 lakhs మనకి ఇచ్చేస్తారండి. హౌస్ తీసుకునే లెక్క అయితే పెయింటింగ్ ఛార్జెస్ అనో రిపేర్ ఛార్జెస్ అనో ఏదో కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ అంతా మనకి ఇచ్చేస్తారండి. ఈ పాయింట్ అర్థమైందా? ఇలా కాకుండా మనం 5 years రెంట్ పే చేసినా సరే 12 lakhs పే చేస్తున్నాం కదండి. బట్ 5 years అయిన తర్వాత మనకు 1 రూపాయి వచ్చిద్దా? ఇప్పుడు చెప్పండి, ఏది బెనిఫిషియల్ మనకి? లీజ్ అగ్రిమెంటా? లీజే కదా. కాన్సెప్ట్ అర్థమైందా? క్లియర్ గా ఉందమ్మా? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తా కావాలంటే మీకు డౌట్ ఉంటే. కాన్సెప్ట్ క్లియరా? మాట్లాడాలమ్మా. కాన్సెప్ట్ క్లియర్ ఉందా? ఏంటమ్మా అర్థం? ఓకే అమ్మా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అసెట్ ఉందమ్మా. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే 3,60,000 లీజ్ అగ్రిమెంట్ కింద డిపాజిట్ చేయాలి. లీజ్కి 3,60,000 డిపాజిట్ చేయాలి. గైస్ ఏమైంది? ఎవరి దగ్గర నాయిస్? ఓకేనా? అసెట్ ని 3,60,000 చెప్పిన లీజ్ అగ్రిమెంట్ కింద పెట్టాలి మనం. ఆర్ఎల్స్ సంవత్సరానికి 1,05,000 రెంట్ పే చేస్తామమ్మా. అర్థమైందా గైస్? లీజ్ కింద తీసుకోవాలంటే 3,60,000 మనం వాళ్ళకి లీజ్ అమౌంట్ పెట్టాలి. ఆ 3,60,000 అనేది వాళ్ళకి డిపాజిట్ చేసి వదిలేయాలి 5 years పాటు. 5 years తర్వాత మన అమౌంట్ మనకి ఇచ్చేస్తాం. అలా కాకపోతే 1,05,000 మనం ఏం చేయాలండి? 1,05,000 సంవత్సరానికి, ఇది 1 yearకి మనం వాళ్ళకి పే చేయాల్సిన రెంట్ అండి. 1 yearకి వాళ్ళకి పే చేయాలి రెంట్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతానండి, నేను 3,60,000 లీజ్ కింద తీసుకోవడం బెటరా, ఆర్ఎల్స్ 1,05,000 పర్ ఇయర్కి పే చేయడం బెటరా? ఇది 5 years అండి. లీజ్ అమౌంట్ అనేది 5 years కి. విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్? ఇక్కడ మన క్వశ్చన్ లో వచ్చిన ఇంకో పాయింట్ ఏంటండి? ఈ 1,05,000 ఒక్క నిమిషం అమ్మ. ఈ 1,05,000 అనేది ఎవ్రీ ఇయర్ 14% ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది, అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదర్ ఈ 3,60,000 కైనా ఇయర్కి ఎంత అవుతుందో కన్వర్ట్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ ఈ 1,05,000 అయినా 5 years కి ఎంత అవుతుందో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం సార్? ఎప్పుడైనా సరే 1 yearకి ఇచ్చిన దాన్ని లీజ్ అమౌంట్తో కంపేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ 1,05,000 లీజ్ అమౌంట్తో కంపేర్ చేయడానికి ట్రై చేయండి. ఎలా కంపేర్ చేయాలి సార్? క్యాన్సిల్ ఉన్నాయి అందరి దగ్గర. నేను ఇప్పుడు ఎంత పర్సెంట్ అని చెప్పానమ్మా మీకు? 14% కదా. నిన్నట్లాగానే 1/1 ప్లస్ n r% హోల్ పవర్ 1 ప్లస్ 1/1 ప్లస్ r% హోల్ స్క్వేర్. అలా 1/r% హోల్ పవర్ ఎంత రాసుకోవాలమ్మా? ఎందుకు 5 రాసుకోవాలి సార్? 5 years కాబట్టి. చేసి చెప్పండి అమ్మా. మరి క్యాల్సీలో క్యాల్సీ చేయడం నేర్చుకోండి. ఎలా చేయాలి చెప్పండి అమ్మా క్యాల్సీలో? ఇప్పుడు నాకు ఎలా చేయాలమ్మా?
1 divided by 1 plus 6%. 1 plus 6 కాదమ్మా, అది 14%. అంతే అమ్మా, 14%. ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా. మరి ఇది 14% అమ్మా, ఇది 6% అని రాశాను నేను. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మన క్వశ్చన్లో మెన్షన్ చేసింది 14%. అలా 5 years చేసిన తర్వాత ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా. Sir, 0.455. అన్ని యాడ్ చేయాలమ్మా. ఎంఆర్పి నొక్కాలి లాస్ట్కి. ఎం ప్లస్ నొక్కిన తర్వాత ఎంఆర్పి యాడ్ చేయాలి. నాతో పాటు చేయనప్పుడు మీరు కూడా ఫస్ట్ క్యాల్సియం తీసుకున్నారా. 1 divided by ఏం చేయాలమ్మా, 1 divided by 1.14 ఎం ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ again is equal to m plus again is equal to m plus. ఫైనల్ గా మనకు వచ్చే అమౌంట్ ఎంత అండి, 3.433. ఈ అమౌంట్ వచ్చిందా. క్యాల్సి యూసేజ్ మస్ట్ అండి, క్యాల్సి ఉపయోగించడం రావాలి మనందరికి. మళ్ళీ చెప్తాను చూడండి ఎలా చేయాలి. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, 1 divided by 1.14% చేసుకోవాలండి. ఆ స్టెప్ కూడా క్లియర్ గా 1 divided by 1.14 ఎంటర్ చేశారా క్యాల్సిలో. తర్వాత ఏం నొక్కాలండి, 1 divided by 1.14 m plus నొక్కండి. ఈజ్ ఈక్వల్ టు నొక్కొద్దు, 1 divided by 1.14 m plus. తర్వాత ఈజ్ ఈక్వల్ టు నొక్కి m plus నొక్కండి. ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ చేయడం వల్ల ఏమైందండి, ఈ స్టెప్ యాడ్ అవుతుంది. 1 divided by 1 plus 14% హోల్ స్క్వేర్ అనేది యాడ్ అవుతుంది. అంటే 1 divided by 1.14 హోల్ స్క్వేర్ అనేది యాడ్ అవుతుంది. అర్థమైందా. చేశారమ్మా. చేస్తున్నారా గైస్. మా గౌతమి ఫాస్ట్గా ఉండాలి, ఇన్సెప్ట్ చేయకూడదు. సార్ నాతో పాటు చేయండి, నేను చెప్తాను చేస్తారా. నేను చెప్పినట్టు ఎంటర్ చేయండి అమ్మా. స్టెప్ బై స్టెప్ అక్కడ ఏమవుతుందో కూడా నేను చెప్తాను. ఫస్ట్ 1 divided by 1.14 ఎంటర్ చేయండి. 1 divided by 1.14 ఎంటర్ చేసి m plus నొక్కండి. m plus నొక్కండి. నొక్కారా. ఇప్పుడు క్యాల్కులేట్ జరిగిన ఫంక్షన్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. 1 divided by 1.14 అంటే 0.877 వచ్చింది కదా. ఆ 0.877 కి మనం నెక్స్ట్ ఏదైతే స్టెప్ చేస్తామో దానికి ఇది యాడ్ చేయాలి కాబట్టి m plus అని నొక్కాము. m plus అంటే మల్టిప్లై ప్లస్ అమ్మ. అర్థమైందా. m plus అంటే ఇంతకు ముందు అయితే ఏదైతే ఆపరేషన్ చేసామో క్యాల్సీలో ఆ చేసిన ప్రోడక్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ చేయడానికి యాడ్ అవుతుంది. తర్వాత ఈజ్ ఈక్వల్ టు నొక్కండి. ఈజ్ ఈక్వల్ టు నొక్కితే మీకు అక్కడ ఏమొచ్చింది, 0.769 వచ్చింది. 0.769 అంటే దేనికి ఈక్వల్ అమ్మా, 1.14 హోల్ స్క్వేర్. 1 divided by 1.14 హోల్ స్క్వేర్ కి ఈక్వల్. అగైన్ m plus నొక్కండి. ఇప్పటికి 2 సార్లు అయింది, అంటే స్క్వేర్ వర్క్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ క్యూబ్ చేయాలి. క్యూబ్ అంటే ఏం చేయాలి, మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు నొక్కాలి. చేస్తున్నావా. 0.6749 వచ్చిందా. అగైన్ ఈజ్ ఈక్వల్ టు m plus ఏమొచ్చిందమ్మా ఇప్పుడు 0.5920 వచ్చిందా. అంటే ఈ స్టెప్ కూడా అయినట్టు ఇక్కడతో. ఇంకా మిగిలింది లాస్ట్ స్టెప్. అగైన్ ఈజ్ ఈక్వల్ టు m plus నొక్కి ఈజ్ ఈక్వల్ టు నొక్కిన మనకి ఎంత వచ్చిందమ్మా, 0.519 వచ్చిందా. శ్రవంతి
Yes, sir. Option 0.5. M ప్లస్ నొక్కి ఎంఆర్పి నొక్కండి అమ్మా. ఎంత వచ్చింది? ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? ఎంఆర్పి నొక్కితే 0.433 రావాలమ్మా. వచ్చిందా? 6.8. మీరు ఈ ఆపరేషన్ ఎంటర్ చేసే ముందు ఇంత ముందు చేసిన ఫ్రాక్షన్స్ మనకి యాక్చువల్గా అక్కడ కొన్ని సేవ్ అయ్యి ఉంటాయమ్మా. మీరు సిటిజన్ క్యాల్సీ వాడుంటే అవి మనం చేయాలంటే ఏం చేయాలి? జీటీ నొక్కేయాలి. ఒకసారి జీటీ నొక్కేసి 2 సార్లు ఆన్ నొక్కితే ఇంత ముందు చేసిన మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. విసుక్కోకుండా మళ్ళీ చేయండి అమ్మా. ప్రాక్టీస్ కావాలి మనకి. మళ్ళీ చేయండి, పర్లేదు. మనకి ఇక్కడ ఆపరేషన్స్ వస్తేనే ఫ్యూచర్లో సమ్స్ బాగా చేయగలుగుతాం. ఓకే నవీన్. శ్రవంతి నువ్వు చేయండి మళ్ళీ. మీకు క్యాల్సీలో లెఫ్ట్ సైడ్ టాప్ లో 00 కాకుండా పైన జీటీ అని ఏమైనా చూపిస్తుందా? జీటీ అంటే గ్రాండ్ టోటల్ అండి. క్యాల్సీలో జీటీ అని ఉంటే అక్కడ అది గ్రాండ్ టోటల్ అండి. గ్రాండ్ టోటల్ అని అంటే ఇంతకుముందు చేస్తున్న ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ మీ క్యాల్సీలో ఆల్రెడీ సేవ్ అయిందని అర్థం. ఇప్పుడు మీరు చేసే ఫంక్షన్స్ కూడా వాటికి యాడ్ అవుతాయి. శ్రవంతి చేయమ్మా. ఓకే అమ్మా, ట్రై చేయండి, తప్పులేదు. ట్రై చేస్తూనే ఉండాలి కరెక్ట్ ఆన్సర్ వచ్చే వరకు. ఓకే అమ్మా, ఒకసారి ఈ స్టెప్ చూడండి, కొంచెం ఒకసారి ఆలోచించండి. ఇందాక మనం ఇక్కడ డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత అండి? ఇయర్లీ మనం పే చేసిన అమౌంట్ ఎంత అండి? 1,05,000 కదా మనం అక్కడ పే చేసే అమౌంట్ ఇయర్లీ. ఆ ఇయర్లీ పే చేసే అమౌంట్కి ఇంటూ 3.433 చేస్తే ఎంత వచ్చిందండి? ఈ అమౌంట్ వచ్చిందా లేదా? 3,60,465 వచ్చింది. ఇప్పుడు మనం వాడి దగ్గర లీజ్ అమౌంట్ పెట్టింది ఎంతండి? లీజ్ అమౌంట్ పెట్టింది ఎంత? మనం 3,60,000 పెట్టాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, బేసిక్గా 1,05,000 ఎవ్రీ ఇయర్కి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ఇది 1,05,000 వాల్యూ ఎంత అవుతుంది? 1/1.14 చేయండి ఒకసారి. ఒక వాల్యూ వచ్చింది కదా, ఆ వాల్యూకి ఇంటూ 1,05,000 చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్లో 1,05,000 పే చేస్తున్నాం అండి. సెకండ్ ఇయర్లో కూడా సేమ్ రేట్ పే చేస్తాం. బట్ రూపీ వాల్యూ తగ్గిపోవడం వల్ల అక్కడ ఏమవుతుంది? ఈ 1,05,000 రూపీస్ వాల్యూ ఇప్పుడు ఎంత అయితే ఉందో నెక్స్ట్ ఇయర్ ఆ వాల్యూ ఎంత అవుతుంది? 92,105 రూపీస్ అవుతుందండి. అర్థమైందా? అగైన్ మళ్ళీ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కదా, థర్డ్ ఇయర్ ఏమవుతుంది? 80,794 అవుతుందమ్మా వాల్యూ. ఇలా మనం అమౌంట్ పే చేసేది ఒకటే అయినా సరే నెక్స్ట్ ఇయర్కి ఆ వాల్యూ తగ్గిపోతూ వస్తుంది. 1,05,000 ఏదైతే మన ఫస్ట్ ఇయర్లో వాల్యూ ఉందో సెకండ్ ఇయర్ నుంచి ఆ వాల్యూ తగ్గుతూ వస్తుంది. ద రూపీ వాల్యూ ఆఫ్ టుడే ఈజ్ నాట్ ఈక్వల్ టు ద రూపీ వాల్యూ ఆఫ్, చెప్పండి అమ్మా. The rupee value of today is not equal to the rupee value of tomorrow. ఇవాళ ఉండే రూపాయి వాల్యూ రేపు ఉండే రూపాయి వాల్యూతో సమానం కాదండి. రూపాయి వాల్యూ తగ్గుతూ వస్తుంది. మీ అందరికీ తెలుసా తెలీదా అమ్మ? ఇండిపెండెన్స్ టైంకి 1 INR is equal to 1 USD అండి. తెలుసా? ఐడియా ఉందా మీద ఎవరికైనా? ఒక ఇండియన్ రూపీ ఒక US డాలర్తో సమానం అండి at the time of independence 1947కి. బట్ ఇప్పుడు INR వాల్యూ ఎంత అండి? 1 USD ఈక్వల్ ఎంత అండి? అప్రాక్సిమేట్లీ 82 రూపీస్. అంటే రూపీ వాల్యూ తగ్గిందా పెరిగిందా అండి? చెప్పడమే. తగ్గిందా పెరిగిందా రూపీ వాల్యూ? 82 టైమ్స్ తగ్గిపోయిందండి రూపీ వాల్యూ.
82 టైమ్స్ తగ్గింది. 82 టైమ్స్ అంటే 102 టైమ్స్. ఒక రూపీ అంటే ఒక యూఎస్డి ఉండే వాల్యూ 1 యూఎస్డి కూడా 82 రూపీస్కి వచ్చిందంటే రూపీ వాల్యూ అంత తగ్గిపోయిందండి. అగైన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి దానికి కూడా. మీకు ఒక మిత్ చెప్తానండి. ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్ యాక్చువల్గా, జస్ట్ ఫర్ నాలెడ్జ్ చెప్తాను. ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి అప్లికబుల్ టు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్సెప్ట్ యుఎస్ఏ. తెలుసా అండి? ఎప్పుడు విన్నారా? ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ ప్రపంచంలో ప్రతి దేశానికి అప్లికబుల్ అవుతుందండి ఎక్సెప్ట్ ఫర్ ద యుఎస్ఏ. మీ అందరికీ ఇప్పుడు డౌట్ రాలేదా అండి? అదేంటి సార్, ఎందుకు రూపీ వాల్యూ తగ్గిపోతూ రావాలి? మన దగ్గరే కదా ఆర్బీఐ ఉండేది, మన దగ్గరే. ఆర్బీఐ అంటే ఏంటండి? ఆర్బీఐ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలోనే ఉంది కదా సార్. మనకు కావాల్సిన నోట్లు మనమే ప్రింట్ చేసుకోవచ్చు కదా సార్. చేసుకోవచ్చా లేదా అండి? ఎందుకు చేసుకోకూడదండి? మనీ ఓవర్ఫ్లో ఉంటే, మనీ అనేది ఓవర్ఫ్లో అయితే ఇన్ఫ్లేషన్ అనేది దారుణంగా పెరుగుతుందండి. మనీ ఓవర్ఫ్లో ఉంటే ఇన్ఫ్లేషన్ అనేది దారుణంగా పెరుగుతుంది. దీనివల్ల ఈ రెసెషన్ అన్ని, జాబ్స్ లేకపోవడాలని ఇవన్నీ కూడా వస్తాయండి. ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా అనేదానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇది ఒకటే రీజన్ కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ అప్లికబుల్ టు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్సెప్ట్ ఫర్ ద యుఎస్ఏ. యుఎస్ఏ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు నోట్స్ ప్రింట్ చేసుకుంటారండి, తెలుసా అండి? యుఎస్ఏ కంట్రీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు నోట్స్ ప్రింట్ ఉంటారండి. బికాస్ యుఎస్డి ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీ అక్రాస్ ద వరల్డ్, మోస్ట్ యాక్సెప్టబుల్ కరెన్సీ అక్రాస్ ద వరల్డ్ అండి యుఎస్డి అనేది. ఓకే, అది అవుట్ ఆఫ్ ద సిలబస్ అండి, జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ చెప్పాను మీకు. బట్ తెలుసుకోవాలి, తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, వేస్ట్ అయితే అవ్వదు. అర్థమైందా అండి? కాన్సెప్ట్ అర్థమైందా ఏమ్మా? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ 3,60,473 రూపాయలు అనేది 3,60,473 రూపీస్ అనేది ఇప్పుడు మనకు వచ్చింది. ఇది యాన్యువల్ రేట్ పే చేస్తే, మనం ఒకేసారి డిపాజిట్ చేస్తే 3,60,000 డిపాజిట్ చేయాలి. ఇదేంటి లీజ్? విచ్ ఎవర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ మీ? మీరు డిసైడ్ చేసి చెప్పాలి. చెప్పండి అమ్మా. ఎందుకు సార్ ఈ 473 రూపీస్ అనేది మనకు ఇక్కడ ఎక్కువ అమౌంట్ పే చేస్తున్నామండి? ఇలా కాకుండా యాన్యువల్లో 3,59,000 వచ్చి ఇది రెంట్ అనుకోండి, 3,60,000 లీజ్ వస్తే అప్పుడు చెప్పండి ఏది బెస్ట్ అంటారు? అప్పుడు ఏంటండి? లీజ్ అండి. నవీన్ కొంచెం లౌడ్గా వినిపించట్లా. కాదు నవీన్, ఇన్ కేస్ 3,59,000 అనేది వస్తే రెంటే ప్రిఫర్ చేయాలండి. మీకు ముందు ఇంకా వస్తాయండి, క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. లీజ్ అనే కాన్సెప్ట్ అర్థమైందా అండి? ఒక క్వశ్చన్ ఇస్తే చేస్తారా మరి? చెప్పండి, ఒక క్వశ్చన్ ఇస్తే చేస్తారా? నవీన్, మా శ్రావంతి చేస్తారా క్వశ్చన్? అవునా? గైస్ స్పీక్ అవుట్, మాట్లాడాలమ్మా. ఓకే, ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీలో ఒక మిషనరీ కొనాలి. ఆ మిషనరీ కొనాలంటే నాకు ఇప్పుడు అయ్యే ఖర్చు 4,000 రూపీస్ అండి. ఎంతండి? 4,000 రూపీస్ అండి. ఐ మీన్ ఇది లీజ్ కండి, ఇది లీజ్. లీజ్ కావాలంటే నేను 4,000 రూపీస్ పే చేయాలి. అలా కాకుండా యాన్యువల్ రెంట్ పే చేయాలంటే 1,250 పర్ ఇయర్ పే చేయాలి. 1,250 రెంట్ పే చేయాలి.
14% ఇంట్రెస్ట్ అండి. ఈ 1250 మీద 14% అనేది ఇంట్రెస్ట్. చెప్పండి, విచ్ ఆర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ మీ? చెప్పాలండి. క్యాల్కులేట్ చేసి చెప్పండి, కంగారు లేదు. ఏంటమ్మా? శ్రవంతి, ఇంట్రెస్ట్ అమౌంట్ అమ్మా అంటే ఈ నెల ఈ ఇయర్ నేను 1250 అమౌంట్ కడుతున్నానమ్మా. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 1250 అనేది వాల్యూ తగ్గుతుంది కదా. ఇప్పుడున్న 1000 రూపీస్ వాల్యూ నెక్స్ట్ ఇయర్ ఉన్న 1000 రూపీస్ వాల్యూ ఒకటి కాదండి. ఇప్పుడు 1000 రూపీస్కి ఏవైతే వస్తువు కొనగలుగుతామో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ వస్తువు వాల్యూ ఎంత అవుతుందమ్మా? 1200 అవుతుంది. ఆర్ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనమే రెంటల్ హౌసెస్లో ఉన్నాం అనుకోండి. రెంటల్ హౌసెస్లో ఏమవుతుంది? ఈ ఇయర్ మొత్తం పర్ మంత్ 5000 రూపీస్ పే చేస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళు ఏమంటారు? 5500 అండి ఈ ఇయర్ నుంచి రెంట్ అంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ ఏమంటారు? వచ్చి 6000 రూపీస్ అండి రెంట్ అంటారు. ఇయర్లీ అట్లీస్ట్ 500 or 200 రూపీస్ అయినా పెంచుకుంటూ వెళ్తారా? రెంట్ పెంచుకోరా? ఎప్పటికీ ఒకటే రెంట్ వచ్చారు కదా ఎవరైనా సరే. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ రెంట్ పెంచకుండా ఈ 1250 రూపీస్ అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ తగ్గుతుంది అని చెప్తున్నారండి. అర్థమైందా? ఇప్పుడు 14% డిస్కౌంట్ అంటే అదే 14% ఇంట్రెస్ట్ అవుతుందంటే 1250 ఉన్న వాల్యూ నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? 1096 సమానం అవుతుందండి. అంటే ఇయర్ 1250 ఉన్న వాల్యూ నెక్స్ట్ ఇయర్ కూడా 1250నే మనం పే చేస్తే ఇప్పుడు దాని వాల్యూ ఎంత? నెక్స్ట్ ఇయర్ 1250 అంటే ఇప్పుడు వాల్యూ ఎంత? 1096 అండి. 2024లో రెంట్ ఉందనుకోండి, 2025లో రెంట్ ఉందనుకోండి, 2024లో నేను చెప్తున్నా 2025 కూడా నేను 1250 రెంట్ పే చేస్తాను. బట్ 2025లో 1250 అంటే 2024లో దాని వాల్యూ ఎంత అండి? 1096 అండి. నెక్స్ట్ ఇయర్కి ఒక 2000 రూపీస్ నేను రెంట్ పే చేస్తానంటే దాని మీనింగ్ అప్పటికి ఉన్న కరెన్సీ వాల్యూ ఎంతైతే ఉందో 2000 రూపీస్ ఎంతైతే ఉందో ఇప్పుడుతో కంపేర్ చేసి చెప్తానండి. ఇప్పుడు 2200 అంటే నెక్స్ట్ ఇయర్కి 2000 అండి. అలా ఇప్పుడు 2000 అంటే నెక్స్ట్ ఇయర్కి 2200 అండి. ఒక 200 పెరుగుతుంది. ఎందుకు? చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆర్ఎల్స్ మన చుట్టూ ఉన్న వాటిల్లో మన వస్తువులు ఖర్చు పెరుగుతుందా లేదా? ఎవ్రీ ఇయర్ మనకు కావాల్సిన నీడీ థింగ్స్ పెరుగుతున్నాయా లేదా? అంతెందుకమ్మా ఈ క్యాల్సీ ఉంది. ఈ క్యాల్సీ మేము కొన్నప్పుడు 120 రూపీస్ అండి. ఇప్పుడు ఎంత చెప్పండి అమ్మా? మీ చేతిలో ఉన్న సిటిజన్ క్యాల్సీ ఏదైతే ఉన్నాయో అవి మేము కొన్నప్పుడు 250 రూపీస్ అండి. ఇప్పుడు 400 ఉందా? ఎందుకు పెరిగింది మరి? వస్తువు పెరిగిందా రేటు? సో అప్పుడున్న మేము కొన్నప్పుడు 250 అంటే ఇప్పుడు 400 రూపీస్తోనే సమానం అండి. అదే నేను చెప్పాను ఇక్కడ కూడా. అర్థమైందా? అర్థమైందమ్మా? అలాగే ఇక్కడ 1250 రూపీస్ ఉంది కదమ్మా అమౌంట్. ఇక్కడ 1250 రూపీస్ అంటే ఇప్పుడు కరెన్సీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇయర్ గడిచే కొద్దీ ఆ కరెన్సీ వాల్యూనే తగ్గుతుందండి. అర్థమైందా? మేము కొన్నప్పుడు 250 రూపీస్కి ఒక క్యాల్సీ వచ్చింది. ఇప్పుడు అదే క్యాల్సీ 400 రూపీస్ అంటే కరెన్సీ వాల్యూ పెరిగినట్ట తగ్గినట్ట అండి? కరెన్సీ వాల్యూ పెరిగినట్ట తగ్గినట్ట? ఈ వస్తువు యొక్క వాల్యూ సేమేనండి. కరెన్సీ యొక్క వాల్యూ పెరిగిందా తగ్గిందా చెప్పండి మీరు? కరెన్సీ వాల్యూ తగ్గుతూ వస్తుందండి. అంటే మనీ డిస్కౌంట్ అవుతూ వస్తుంది. ఇక్కడ కూడా ఈ 14% అనేది ఏం చేస్తున్నానండి? మనీకి డిస్కౌంటింగ్ వాల్యూ అది. ఇప్పుడు 1250 రూపీస్ పే చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ కూడా 1250 పే చేస్తానని చెప్తానండి. వినడానికి సేమ్ అమౌంట్. బట్ ఇప్పుడు 1250కి వర్త్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్కి 1250కి అదే వర్త్ ఉండదండి. 1250 రూపీస్కి ఇప్పుడు ఉన్న వర్త్ నెక్స్ట్ ఇయర్కి ఆ వర్త్ ఉండదండి. నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? 14% డిస్కౌంట్ అవుతుంది. ఈ వాల్యూ ఏదైతే ఉందో అది 14% డిస్కౌంట్ అవుతుంది. అది మనం తెలుసుకున్నది ఏం చేస్తున్నామండి? 1250 డివైడెడ్ బై 1 + 14% చేస్తాం. అలా చేస్తే ఎంత అవుతుంది? 1250 వాల్యూ 1096 అవుతుంది. అంటే ఇప్పుడు 1250 ఉన్న వర్త్ వాల్యూ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఎంత అవుతుంది? 1096 అవుతుందండి. అర్థమైందా అమ్మ శ్రవంతి? పర్లేదమ్మా చెప్పు. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. హాఫ్ మైండెడ్తో మాత్రం ముందుకు వెళ్ళొద్దండి. కాన్సెప్ట్ క్లియర్గా ఉంటేనే మనకు ప్రాబ్లమ్స్ అర్థం అవుతాయి. నవీన్ నీకు అర్థమైందా?
ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి అమ్మా. సరే, మళ్ళీ ఈ క్యాల్సిన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అమ్మా. ఈ క్యాల్సినే ఫర్ ఎగ్జాంపుల్ మేము కొన్నప్పుడు వాల్యూ ఎంత అని చెప్పానమ్మా, 250 అని చెప్పానమ్మా, అవునా? ఇప్పుడు ఎంత అయింది? 400 రూపీస్. అంటే మేము యూజ్ చేసిన ఒక 2019లో అనుకోండి, ఇది 2024కి. అవునా? అవునా కదా? ఈ వస్తువు వాల్యూ అప్పుడు 250 అండి, ఇప్పుడు ఎంత? 400. ఇక్కడ వస్తువు వాల్యూ పెరిగింది, మనీ వాల్యూ తగ్గిందండి. అవునా కదా? అవునా? చెప్పాలి గైస్. ఇక్కడ క్యాల్సినే, ఇక్కడ క్యాల్సినే. ఇక్కడ ఏమవుతుంది? వస్తువు వాల్యూ పెరుగుతుంది, రూపీ వాల్యూ తగ్గుతుంది. ఒకప్పుడు 250 పెడితే వచ్చే వస్తువు ఇప్పుడు 400 పెడితే వస్తుందంటే రూపీ వాల్యూ పెరిగినట్ట తగ్గినట్ట అండి? చెప్పండి. రూపీ వాల్యూ తగ్గింది కదా. అదే కాన్సెప్ట్ అండి ఇక్కడ కూడా. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్లో 1250 ఉన్న అమౌంట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి రూపీ వాల్యూ తగ్గుతుంది కదా. రూపీ వాల్యూ తగ్గాలి కదా. రూపీ వాల్యూ తగ్గుతుంది కాబట్టి 1/1 + R%. మనకి యూజువల్గా ఎంత పర్సెంట్ తగ్గుతుంది అనేది మనకు తెలియదండి. బట్ ఇక్కడ మన క్వశ్చన్స్ లో ఇస్తారు ఎంత పర్సెంట్ తగ్గుతున్నాయో ఇస్తారు. అందుకే మనం ఇలా తగ్గించుకోవాలి. 1250 / 1 + 14%. అర్థమైందా? అర్థమైందమ్మా మా శ్రవంతి? అర్థమైందా? అర్థమైందమ్మా? ఈ స్టెప్ అమ్మా. సరే, యూజువల్ గా ఇది యాక్చువల్గా ఒక ఫార్ములా అమ్మా. అంటే డిస్కౌంటింగ్ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది మనం చేయాల్సింది ఏంటి? ఒక ఫార్ములా. ఈ ఫార్ములా పుట్టింది కూడా కాన్సెప్ట్ నుంచేనమ్మా. బేసిక్ గా మనకి డిస్కౌంటింగ్ వాల్యూలో మనీని అక్కడ ఇచ్చిన వాల్యూ రెడ్యూస్ చేసుకుంటూ రావాలంటే 1250 / 1 + R% అనేది చేసుకుంటూ రావాలమ్మా. ఆర్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ల వాల్యూ ఎంత అండి? 14%. క్వశ్చన్ ఇచ్చిన 14% కదా. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 1250ని / 1 + 14% చేస్తామండి. అదేంటి సార్ డిస్కౌంటింగ్ వాల్యూ అంటే డైరెక్ట్ గా 1250 - 14% చేసేయాలి కదా సార్ అని డౌట్ వచ్చిందమ్మా ఎవరికైనా? వచ్చిందమ్మా? డిస్కౌంటింగ్ వాల్యూ అంటే ఇప్పుడున్న వాల్యూలో నుంచి డైరెక్ట్ గా -14% చేస్తే సరిపోతుంది కదా సార్ అన్న డౌట్ రాలేదండి ఎవరికి? చెప్పాలమ్మా. గైస్ కాదమ్మా, 1250 రూపీస్ ఇప్పుడు ఉందన్నారు కదా సార్, 14% డిస్కౌంట్ అన్నారు కదా. ఈ 1250లో నుంచి డైరెక్ట్ గా 14% లెస్ చేయొచ్చు కదా సార్. ఎందుకు మీరు అనవసరంగా ఇదంతా చేస్తున్నారు అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? యాక్చువల్ గా ఇలా చేయకూడదండి. డిస్కౌంటింగ్ వాల్యూస్ ఎప్పుడైనా సరే ఇలా చేయకూడదు. డిస్కౌంటింగ్ వాల్యూస్ ఎప్పుడైనా సరే ఇలాగే చేయాలి. ఎందుకంటే సార్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దాంట్లో డివైడ్ చేస్తేనే 1 + R% చేస్తేనే మనం ఫ్యూచర్ వాల్యూ కనుక్కోగలమండి, లేకపోతే కనుక్కోలేము. ఇప్పుడున్న కరెన్సీ వాల్యూ ఫ్యూచర్లో ఉన్న కరెన్సీ వాల్యూతో కంపేర్ చేసి చెప్పాలంటే ఇలానే చేయాలి. ఇలా చేస్తే రాదు, ఇలా చేస్తే ఇది వేరే మెథడ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందమ్మా సెకండ్ ఇయర్కి ఎలా చేయాలి అనేది అర్థమైందా? 1/1 + R అంటే ఎంతమ్మా? 14%. సెకండ్ ఇయర్ కాబట్టి హోల్ స్క్వేర్. 1/1 / 1.14 హోల్ స్క్వేర్. అర్థమైందా? ఈ స్టెప్ అర్థమైందా? ప్రాక్టీస్ చేసే కొద్ది అర్థమవుతుందండి, కంగారే పడద్దు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు చెప్పండి అమ్మా, అసలు ప్రాబ్లం గురించి మర్చిపోయి ఫస్ట్ నాకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ 1250 ఉందండి వాల్యూ. సరే, ఈ 1250 ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఏమవుతుంది? 1250 / 1.14 అవుతుంది. సెకండ్ ఇయర్కి ఏమవుతుంది? 1250 / 1.14 హోల్ స్క్వేర్ అవుతుంది.
థర్డ్ ఇయర్కి ఏమవుతుంది 1250 డివైడెడ్ బై 1 ప్లస్ 1.14 హోల్ క్యూబ్ అవుతుంది. ఇలాగే ఫోర్త్ ఇయర్కి ఏమవుతుంది 1250 డివైడెడ్ బై 1.14 హోల్ పవర్ 4 అవుతుంది. ఫిఫ్త్ ఇయర్ ఎంత అవుతుంది 1250 డివైడెడ్ బై 1.14 హోల్ పవర్ 5 అవుతుంది. ఈ స్టెప్స్ అన్ని చేయకుండా నేను మీకు క్యాల్కులేటర్ యూసేజ్ ఎలా అని చెప్తున్నానమ్మా, అంతే. అర్థమైందా? ఈ స్టెప్స్ అన్ని చేయకుండా నేను మీకు క్యాల్కులేటర్ యూసేజ్ ఎలా చేయాలో చెప్తున్నాను, అంతే. కంగారు పడద్దు. ఇప్పుడు నాకు మీరు క్యాల్కులేటర్లో ట్రై చేసి చెప్పండి అమ్మా. ఈ 1250ని 14% డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేసుకుని, డిస్కౌంటింగ్ వాల్యూ కింద కన్సిడర్ చేసుకుని 5 years తర్వాత ఎంత అవుతుందో చెప్పండి. శ్రవంతి, నవీన్, ఫైవ్ ఇయర్స్కి వాల్యూ వచ్చింది ఎంతండి 1 డివైడెడ్ బై 1.14 ప్లస్ 1 డివైడెడ్ బై 1.14 హోల్ స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై 1.14 హోల్ క్యూబ్ ఇలా చేసుకుంటూ వెళ్తే ఇలా చేసుకుంటూ వెళ్తే 5 yearsకి వచ్చే వాల్యూ ఎంత అండి? ఇందా మనం చేసినట్టు 3.433 వస్తుందండి. ఇప్పుడు ఈ 3.433 మనం ఏం చేయాలండి? 1250తో మల్టిప్లై చేయాలండి. 1250 ఎందుకండి? మనం మంత్లీ పే చేసే అమౌంట్ అంతే కదండి, ఫర్ ఇయర్లీ పే చేసే అమౌంట్ అంతే కదండి. ఇయర్లీ పే చేసే అమౌంట్తో 1250 మల్టిప్లై చేయాలండి. అమౌంట్ ఎంత వస్తుంది చెప్పండి ఒకసారి? 4291. సారీ, యాక్చువల్గా ఇక్కడ 4 yearsకి మనం చేయాల్సిందండి, మనం 5 yearsకి చేసాం. 1 డివైడెడ్ బై 1.14 2.91 వస్తుందండి. 4 yearsకి అయితే 2.1, మనం 5 yearsకి చేసామండి. ఇది కాదు, 4 yearsకి అయితే 2.91 వస్తుంది. 2.91 ఇంటూ 1250 చేసి చెప్పండి ఎంత వచ్చిందో? చెప్పండి ఎంత వచ్చిందండి? 3642 వచ్చిందండి. ఇప్పుడు మనకి ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అండి, విచ్ ఎవర్ ఇస్ ద లెస్ అనేది చూసుకుని అది ప్రిఫర్ చేయాలండి. ఇప్పుడు మనకి లీజ్ అమౌంట్ తక్కువ ఉందనుకోండి, లీజ్ బేస్ మీద తీసుకోవాలి. అలా కాకుండా లీజ్ బేస్లో కాకుండా మనం ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 3642 వచ్చింది. ఈ అమౌంట్ కానీ లీజ్ అమౌంట్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు లీజ్ అమౌంట్ తీసుకోవాలి. ఈ అమౌంట్ లీజ్ అమౌంట్ కంటే తక్కువ ఉంటే మంత్లీ ఆర్ ఇయర్లీ రెంట్లే ప్రిఫర్ చేయాలండి. అర్థమైందా? చేసి అర్థమైందా? శ్రవంతి, నవీన్, గౌతమి, చెప్పండి అమ్మా. అగైన్ సైలెన్స్. మీరు ఏ విషయం అన్నది నాకు చెప్తే నేను ముందు కాన్సెప్ట్కి వెళ్తానమ్మా. నేను మీకు చెప్పానండి, మీకు అర్థం కాకుండా నేను చెప్పి వేస్ట్ అని. మీకు అర్థమైందో లేదు తెలిస్తేనే నేను ముందుకు వెళ్ళగలను, లేకపోతే వెళ్ళలేను. గైస్, నవీన్, శ్రవంతి ఉన్నావమ్మా? మాట్లాడే అవకలతో కూడా మాట్లాడకపోతే ఎలాగమ్మా? చెప్పండి, చెప్పమ్మా. పర్లేదు చెప్పమ్మా. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీజ్ అమౌంట్ ఉందమ్మా, మనం 5 years క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇక్కడ 4 yearsకి క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇప్పుడు ఇదంతా చేసి ఈ అమౌంట్ని ఫైనల్గా ఏం చేస్తున్నాం? ఇక్కడ మనకి 2.91 వచ్చింది కదా. ఈ 2.91 వచ్చిన అమౌంట్ ఏం చేస్తున్నాం? చివరికి ఇయర్లీ రెంటల్తో మల్టిప్లై చేస్తున్నాం, అవునా? మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో 3642 వచ్చింది ఇక్కడ.
ఇది రెంట్ అమౌంట్ అనుకోండి, ఒకటి లీజ్ అమౌంట్ అనుకోండి. లీజ్ అమౌంట్ ఆర్ రెంట్ అమౌంట్, ఏ అమౌంట్ అయితే మనకి తక్కువ వస్తుందో, విచ్ ఆర్ ఇస్ లెస్సర్, విచ్ ఆర్ ఇస్ లోయర్, అదే అమౌంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ అమౌంట్ అయితే తక్కువ వస్తుందో అది మనం చూస్ చేసుకోవాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెంట్ అమౌంట్ తక్కువ వచ్చింది అనుకోండి, రెంట్కి ప్రిఫర్ చేయాలి మనం. అలా కాకుండా లీజ్ అమౌంట్ తక్కువ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి లీజ్ ఎంత అమ్మా ఈ క్వశ్చన్లో 3500 అనుకోండి, 3500 అండి. ఇక్కడ మనకి లీజ్ అమౌంట్ 3500 అండి, రెంట్ అమౌంట్ వచ్చి 3642 వచ్చిందండి. ఇప్పుడు మనం ఏది చూస్ చేసుకోవాలి చెప్పండి? లీజ్ చూస్ చేసుకోవాలి. అలా కాకుండా లీజ్ అమౌంట్ 3642 వచ్చింది, రెంట్ అమౌంట్ 3500 వచ్చింది, అప్పుడే చూస్ చేసుకోవాలండి. రెండు చూస్ చేసుకోవాలి. ఏదైతే తక్కువ అమౌంట్ వస్తుందో అది మనం చూస్ చేసుకోవాలమ్మా. ఇక్కడ ఇది చూస్ చేసుకోవాలి, ఇక్కడ ఇది చూస్ చేసుకోవాలి. ఓకేనా? పాయింట్ అర్థమైందమ్మా శ్రవంతి? గైస్ అర్థమైందండి. యాక్చువల్గా ఇందా నుంచి నేను ఈ డౌట్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తాను నీ దగ్గర నుంచి, నువ్వు అడగట్లేదు ఏంటి అని. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ లీజ్ అమౌంట్ ఉంది కదా, ఆ లీజ్ అమౌంట్ ఎంత అవుతుంది? 3500 అవుతుంది. దీనికి మనం ఇంట్రెస్ట్ కానీ ఛార్జెస్ కానీ చూసుకున్న తర్వాత అది దీనికంటే తక్కువ వస్తుంది. ఇప్పుడు మనకి లీజ్ అమౌంట్ ఎంత పెట్టాం? 3500 పెట్టాం. బట్ ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చిన పర్సెప్షన్ ఏంటంటే వీళ్ళు ఇచ్చే లీజ్ అగ్రిమెంట్లు ఏంటంటే లీజ్ అయిపోయిన తర్వాత అమౌంట్ మనకు కొంతమంది వెనక్కి ఇవ్వరు. క్వశ్చన్ ఇచ్చిన పర్సెప్షన్ ఇది. అందుకే ఇప్పుడు మనం ఆ వాల్యూ దీంతో కంపేర్ చేస్తున్నాం. అసలు లేకపోతే మనం ఈ కాన్సెప్ట్ మనం చేయక్కర్లేదు. ఎందుకంటే లీజ్ అమౌంట్ బెస్ట్ అనే ఆప్షన్ మనం డైరెక్ట్గా చెప్పవచ్చు. ఈ కాన్సెప్ట్ అన్ని చేయకుండా రెంట్ అమౌంట్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకుంటే చెప్పాలి చెప్పు? లీజ్ అమౌంట్ మనకి చివరికి వస్తుంది అనే కాన్సెప్ట్ ఉంటే, ఈ బుక్ ప్రకారం లీజ్ అమౌంట్ మనకి వెనక్కి వస్తుంది అనే కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా లీజ్ అమౌంట్ అని చెప్పొచ్చు. ఇదంతా మనం చేయక్కర్లేదు, సొల్యూషన్ చేయక్కర్లేదు అసలు మనం. వీళ్ళ అగ్రిమెంట్ ఏంటంటే, వీళ్ళ అజంప్షన్ ఏంటంటే లీజ్ అమౌంట్ అనేది వెనక్కి ఇవ్వరు. ఇయర్లీ రెంట్ పే చేసే బదులు ఒకేసారి పెట్టేస్తున్నాం ఇక్కడ అనే ఉద్దేశంతో ఉంటుంది. అర్థమైందా? అందుకే మనకి ఏదైతే లెస్ ఛార్జ్ ఉంటుందో, ఏదైతే తక్కువ ఛార్జ్ ఉంటుందో అదే మనం ప్రిఫర్ చేసుకోవాలి, అదే మనం చూస్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? బోతాసు నవీన్ అండ్ శ్రవంతి అర్థమైందమ్మా? ఓకే అమ్మా. ఇంకా మనం చెప్పుకోవాల్సిన కొన్ని టాపిక్స్ ఉన్నాయమ్మా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే టాపిక్ ఒకటి ఉంది, బాండ్ వాల్యుయేషన్ బాండ్ ఉంది, పర్పెచ్యుటీ ఉంది. సోర్స్లో కానీ చెప్పుకుందాం అండి, అసలు కంగారు లేదు. ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్స్ లో మీకు అన్ని అర్థమైనాయి అమ్మా? కాన్సెప్ట్ అర్థమైనాయా చెప్పండి అమ్మా. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం సరదాగా చెప్పండి ఒకసారి. మాట్లాడమ్మా, పర్లేదు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ, ఇంకా ఇంకా ఇంకేం చెప్పుకున్నాం? వాళ్ళు చెప్పుకున్న టాపిక్ వదిలేసారమ్మా, చెప్పండి. లీజ్ ఫినాన్సింగ్, ఇంకేం చెప్పుకున్నాం? సింకింగ్ ఫండ్ చెప్పుకున్నామా గైస్? సింకింగ్ ఫండ్ చెప్పుకున్నామా? ఈ టాపిక్స్ చెప్పుకున్నామండి ఇప్పుడు దాకా. ఇప్పటివరకు చెప్పుకున్న టాపిక్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి. నేను మీకు చెప్పే మాట ఇదేనండి, నేను ఎన్ని సబ్జెక్టులు చెప్పినా, ఎంతమందికి చెప్పినా బేసిక్ అనేది స్ట్రాంగ్ ఉంటేనే బాగుంటుందండి. మీరు 10 అంతస్తుల బిల్డింగ్ కట్టినా, 10 floors బిల్డింగ్ కట్టినా, 100 floors కట్టినా గ్రౌండ్ అనేది బాగుంటేనే కదండి. మనం ఫస్ట్ ఏదైతే బేస్ వేస్తామో కింద గ్రౌండ్ ఫ్లోర్ బాగుంటేనే మిగతా అన్ని బాగుంటాయండి. అలాగే మనం ఏది నేర్చుకున్నా కాన్సెప్ట్ అనేది బలంగా ఉంటేనే తర్వాత చేసే ప్రాబ్లమ్స్ అన్ని మాకు వస్తాయండి. అవునా కాదండి?
కాన్సెప్ట్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్లో వచ్చి అడగండి. ఆర్ఎల్స్ నేను మీకు అన్నీ చెప్పానండి, మీరు నన్ను అడగవచ్చు. ఎటువంటి భయాలు వద్దండి. మీకు కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఎన్నిసార్లు అడగండి. యాక్చువల్గా వాళ్ళ క్లాస్ నచ్చిందండి, 1-3 సార్లు చెప్పించుకున్నారు. ఇలా అర్థం కాకపోతే అడగాలండి. భయపడొద్దు. సార్ మళ్ళీ ఏమనుకుంటారు, సార్ ఆల్రెడీ 2 సార్లు చెప్పారు, మనకు అర్థం కాలేదు అయినా మళ్ళీ సార్ ఏమనుకుంటారు అన్న మాట మనకు వద్దండి. మీకు ఎన్నిసార్లు అర్థం కాకపోయినా ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ అండి. జస్ట్ కాన్సన్ట్రేట్ చేశానండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తానండి, అయినా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తానండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పిన అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తానండి. అది నా గ్యారెంటీ. మీకు నేను ఇంత చేస్తున్నా సరే, ఇంత ఫేవర్ ఇస్తున్నా సరే, మీరు ఇంకా సైలెంట్ అనుకుంటే ఎలాగండి చెప్పండి. నా పేరు గుర్తుందండి అంటే మీ అందరికి ఈ సతీష్ సార్ మీకు తోడున్నారండి. గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్లు బలంగా ఉండాలి. కాన్సెప్ట్ ఇస్ ద కింగ్. కాన్సెప్ట్ ఉంటే ప్రాబ్లమ్స్తో ఆడుకోవచ్చు అండి. కాన్సెప్ట్ లేకపోతే ప్రాబ్లమ్స్ మనతో ఆడుకుంటాయండి. పిచ్చెక్కిపోద్దండి కాన్సెప్ట్. చెప్పమ్మా. ఇప్పుడు తీసుకున్నప్పుడు యాక్చువల్గా బయట జరిగేది అదేండి. బట్ మనకి బుక్స్ లో ఎలా ఇస్తారంటే బయట అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తారండి లీజ్ అమౌంట్ ఏదైతే ఉందో. కాకపోతే జెన్యున్ పర్సన్స్ ఎత్తుక్కోవాలండి. చాలా లీగల్ స్కామ్ జరుగుతాయి, బయట అయితే చాలా లీగల్ స్కామ్ జరుగుతాయి. బట్ బుక్ ప్రకారం ఏం జరిగింది అంటే అండి, మన బుక్ ప్రకారం ఏమంటారంటే లీజ్ ఫినాన్సింగ్ అంటే నేను 5 years ఒకేసారి కట్టలేను, అందుకే 1 yearకి నేను కట్టలేను, అందుకే 5 years ఒకేసారి అమౌంట్ ఇచ్చేస్తాను, నాకు ఎంతో కొంత తగ్గుతుంది కదా అనుకుని చెప్పి 5 years ఇచ్చేస్తారండి. అర్థమైందండి. బేసిక్గా లీజింగ్ అంటే బయట ఏం చేస్తారంటే అండి, ఇంట్రెస్ట్ ఐడియా ఉందండి. బయట 2 rupees ఇంట్రెస్ట్ అంటారు, ఐడియా ఉందా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మా అక్క వాళ్ళే ఉన్నారండి బెంగళూరులో వాళ్ళు ఏం చెప్పారండి, మీరు రెంట్ కావాలంటే 10,000 rupees per month పే చేయాలి, లేదా లీజ్కి కావాలంటే 5 lakhs కట్టాలి అన్నారండి. ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారండి. ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చారండి, 4 lakhs కట్టండి, మంత్లీ 2,000 rupees మెయింటెనెన్స్ పే చేయండి అన్నారండి. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది కదండి. వాళ్ళు ఏం చేశారండి, 5 lakhs వాళ్ళు పెట్టమన్నారు. 5 lakhsకి పెట్టమని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, 2% ఇంట్రెస్ట్ చేసుకుంటారండి 5 lakhs మీద. అర్థమైందా? ఇప్పుడు మా అక్క వాళ్ళు నిజంగా 5 lakhs అక్కడ వాళ్ళ దగ్గర డిపాజిట్ చేసేసి ఉంటే మెయింటెనెన్స్ కట్టక్కర్లేదండి, మెయింటెనెన్స్తో పని లేదు వాళ్ళకి. అలా కాకుండా మీరు 4 lakhs డిపాజిట్ చేస్తే 2,000 మెయింటెనెన్స్ కట్టమన్నారు. అంటే 1 lakh తగ్గించినందుకు డిపాజిట్ 2,000 రెంట్ పెంచారండి వాళ్ళకి. ఏమన్నా 1 lakh మీద 2,000 అంటే ఎంత పర్సెంటేజ్ అండి చెప్పాలండి? ఎంత పర్సెంటేజ్ అమ్మా? 2,000 divided by 1 lakh into 100, 2%. ఇప్పుడు 1 lakh డిపాజిట్ తగ్గించినందుకు 2,000 రెంట్ పెంచుతున్నారండి వాళ్ళు. చూసారా, 2% పెంచుకుంటున్నారు. అలాగే మీరు 5 lakhs పెట్టేస్తే ₹1 కూడా కట్టక్కర్లేదు అన్నాడు. మనం సరిగ్గా చూస్తే ఇక్కడ ఏమవుతుందండి, 10,000 డివైడ్ బై 5 lakhs చూడండి ఎంత అవుతుందో. ఇక్కడ కూడా మీకు 2% అవుతుందండి. అంటే బయట లీజ్కి ఇచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, మనం కట్టే అమౌంట్ మీద వేరే చోట ఇన్వెస్ట్ చేసుకుని 2% ఇంట్రెస్ట్ కాడి లెక్క పెట్టుకుంటారండి. అర్థమైందా? అందుకే 5 lakhs మీరు ఇస్తే ₹1 కూడా కట్టక్కర్లేదు. 4 lakhs కానీ డిపాజిట్ చేస్తే 2,000 కట్టాలి. 3 lakhs డిపాజిట్ చేస్తే 4,000 మంత్లీ పే చేయాలి. 2 lakhs డిపాజిట్ చేస్తే 6,000 per month మీరు పే చేయాలి. ఇలా చెప్తారండి బయట. అర్థమైందండి? ఇది బయట బేసిక్గా లీజ్ అంటే జరిగేది. ఇంకా వేరే కాన్సెప్ట్స్ ఉంటే ఇంకా మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇంకా మనకి రేపు క్యాపిటల్ అనే దాని గురించి ఉంటుంది. దాని గురించి ఏంటంటే, మీరే ఒక కంపెనీ ఓన్ చేసుకుని ఉంటారు, దాంట్లో మీకు ఒక మిషనరీ ఉంటుంది. ఆ మిషనరీ ఇప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ యూనిట్ ప్రొడ్యూస్ చేస్తుంది, దానివల్ల ఇంత ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ మిషనరీ ఉందండి, ఒక 10,000 యూనిట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక 20,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. దీని ప్లేస్లో న్యూ మిషనరీ రీప్లేస్ చేయాలి,
న్యూ మిషనరీ మనం కొన్నందుకు దానికి ఒక 10 lakhs ఖర్చు అవుతుంది. కానీ న్యూ మిషన్ కొన్నందుకు 1 lakh యూనిట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. 1 lakh యూనిట్ ప్రొడ్యూస్ చేసినందుకు మనకి ఒక 2 lakhs రూపీస్ ప్రాఫిట్ పర్ మంత్ వస్తుంది. ఓల్డ్ మిషన్ ఉంచాలా, న్యూ మిషన్ తీసుకోవాలా, విచ్ ఆర్ ఇస్ ద బెస్ట్ డెసిషన్ అని చెప్పి మమ్మల్ని అడుగుతారు. అది మీరు మ్యాథమెటికల్గా లెక్కలు మాట్లాడాలి. ఇక్కడ మనుషులు కాదు మాట్లాడాల్సింది, క్యాలిక్యులేషన్ చేసి చూపించాలండి. ఇక్కడ మనం ఎలా అయితే మంత్లీ రెంట్ని 3 year లీజ్తో కంపేర్ చేసి చెప్పాము, అలాగే ఇక్కడ ఓల్డ్ మిషనరీకి న్యూ మిషనరీకి కంపేర్ చేసి చెప్పాలండి. అర్థమైందా? ఇది మనం క్యాపిటల్ బడ్జెటింగ్లో చేయాల్సింది, క్యాపిటల్ ఎషన్స్లో చేయాల్సింది. మీకు ఒక కంపెనీ ఉందని ఇమాజిన్ చేసుకోండి, దాని బేస్ మీదే మనం చేయాల్సి వస్తుందండి రిమైనింగ్ కూడా. ఎనీ అదర్ డౌట్స్ అమ్మా మిగతా వాళ్ళకి? గైస్ ఎనీ అదర్ డౌట్స్? Thank you, Amma. Thank you so much. Bye, guys. Don't leave the meeting. Bye, Amma. Thank you, sir. Recording stopped.